సాయి సచ్చరితను మనము ప్రతి ఏడాది కూడా మే 19వ తేదీ రోజు దాన్ని గౌరవించుకుంటాం. మన జీవితంలో అనేక ప్రయోజనాలను ఇచ్చినటువంటి సచ్చరితకు ఒక కృతజ్ఞత తెలియజేసుకునేటువంటి రోజు మే 19. సచ్చరితలో ఏముంటుంది, అసలు సచ్చరిత మన జీవితాలకు ఎందుకు అవసరం? అసలు సచ్చరిత అనగానే మనందరికీ కూడా పక్కింటావిడ సప్తాహ పారాయణ చేసింది, మనం కూడా సప్తాహ పారాయణ చేస్తే కొడుకు పెళ్ళైద్దో, లేకపోతే బిడ్డకు కొడుకు పుడతాడో, లేకపోతే మనవడు పుడతాడో, ఈ రకరకాలైనటువంటి కోరికలతోటి మనందరం కూడా చదువుతాం. నిజంగా సచ్చరిత అందుకోసం కాదు, ఈ వాస్తవాన్ని గుర్తెరగాలి. కాకపోతే ఏంటంటే పిల్లవాడికి ఒక మిఠాయి ఇస్తేనే వాడు సంతోషంగా ఆనందంగా ఉంటాడు. అట్లా బాబా తన చరిత్రను మన మనస్సుల్లో నింపడానికి కేవలం ఒక సప్తాహ పారాయణ అనేటువంటి మిఠాయిని మనకిచ్చి ఆ సచ్చరితలో ఉన్నటువంటి కథల పట్ల ప్రేమను పెంచుతాడు ఆయన. మనం ఏం చేస్తామంటే మొదటి ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో దాన్నే సర్వస్వం అనుకుంటాం, అదే సత్యం అనుకుంటాం. అది కాదు. సచ్చరిత అనేటువంటిది ఒక సప్తాహ పారాయణకు సంబంధించినటువంటిదో, మన కోరికలు తీర్చడానికి సంబంధించినటువంటిది మాత్రమే కాదు. మన జీవితంలో ఆయా సందర్భాల్లో మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి అనేటువంటి దానికి ప్రతిరూపం శ్రీ సాయి సచ్చరిత. జీవితంలో మనందరము కూడా అనేక దశలు దాటొస్తాం. మన జీవితంలో అనేక పుస్తకాలను చదువుతాం. సాధారణంగా పుస్తకాలను మనం ఏ దృష్టితో మనం చదువుతాం? ఎందుకు మన జీవితంలో ఒక పుస్తకం వచ్చింది? ఊహ రాగానే, స్కూల్లో వేయగానే 10వ తరగతి వరకు దాదాపు 7 సబ్జెక్టులు చదువుకుంటాం. 10 ఏళ్లలో 70 పుస్తకాల పైన మనం పాఠ్యాంశాలుగా మనం చదువుకుంటాం. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఒక 3 ప్రధానమైనటువంటి సబ్జెక్టులను చదువుతాం. ఇంజనీరింగ్ పోయిన తర్వాత ఒక స్పెషలైజేషన్లో అనేక స్పెషలైజేషన్స్ మనం చదువుతాం. తర్వాత పిహెచ్డి చేసేటువంటి వాళ్ళు ఒక్క సబ్జెక్టును చదువుతారు. ఇవన్నీ కూడా మనకు ఆయా స్టేజ్ల్లో వాటి యొక్క అవసరం తీరిపోతుంది. కానీ శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఈ గ్రంథము నువ్వు జీవితంలో ఎన్ని పుస్తకాలు చదివినా సరే ఆ పుస్తకాలు నేర్పనటువంటి జీవిత పాఠాలను శ్రీ సాయి సచ్చరిత నేర్పిస్తుంది. జీవిత పర్యంతము అయిపోనటువంటి పాఠ్యాంశం ఏదైనా ఉంది అంటే ఒక్క సచ్చరిత మాత్రమే. ఇతరత్ర ఏది కూడా మన జీవితంలో మనం చివరి వరకు ఏ గ్రంథాన్ని మనము చివరి వరకు చదవం. కేవలము ఒక సచ్చరితను మాత్రమే మన జీవిత పర్యంతము మనం అధ్యయనం చేసేటువంటి ఏకైక గ్రంథము శ్రీ సాయి సచ్చరిత. ఎందుకోసము? ఏం నేర్పిస్తుంది సచ్చరిత? నువ్వు జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నుంచి బయటపడడానికి కావలసినటువంటి ధైర్యాన్ని శ్రీ సాయి సచ్చరిత ఇస్తుంది. మనకు కష్టకాలం వచ్చినప్పుడు ఎట్లా దాని నుంచి బయటపడాలో ఒక గొప్ప మార్గాన్ని మనకు చూపెడుతుంది. మార్గాన్ని మాత్రమే కాదు, ఈరోజు చాలామందికి కష్టం వచ్చిందంటే ఒక నిరుత్సాహము, ఒక నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉంటారు. దాని నుంచి బయటపడడానికి చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి వాళ్ళందరికీ కూడా సచ్చరితలో ఉన్నటువంటి అనేక లీలలు, అనేక సందర్భాలు గొప్ప ధైర్యాన్ని ఇస్తాయి. సచ్చరిత మన జీవిత పాఠ్యాంశంగా మనం దాన్ని చేసుకుంటే గనక మన జీవితంలో ఎంత అద్భుతమైనటువంటి విజయాలను మనం సాధిస్తామంటే, మొదటగా మనం సాధించేటువంటి విజయం ఏమిటో తెలుసా? ఈ కలియుగంలో ఒక సద్గురువు తప్ప మరెవ్వరూ కూడా ఈ జీవుణ్ణి ఉద్ధరించలేరనేటువంటిది ఈ కలియుగంలో ఉన్నటువంటి సత్యం. అదొకటే. ఎందుకంటే మనకు తరతరాలుగా వస్తున్నటువంటి దేవీ దేవతలు, మనం ఆరాధన చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మనల్ని సద్గురువుకు అప్పగిస్తారు. ఎందుకంటే ఇక్కడ అన్ని దేవతలను ఆరాధించేటువంటి భక్తులు ఉన్నారు. లక్ష్మీనరసింహస్వామి ఉపాసకులు ఉన్నారు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఇంటి దైవంగా ఉన్నటువంటి వారు ఉన్నారు, అమ్మవారు ఇంటి దైవంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఉన్నా సరే ఎందుకు మనం బాబా చరణాల వైపు వచ్చాం? తప్పదు. ఇది కలియుగంలో మనం ఎవ్వరమైనా సరే సద్గురువు చరణాలను పట్టుకుంటే తప్ప మన జీవిత పరమార్థాన్ని సాధించలేమనేటువంటి వాస్తవం ఈ కలియుగంతో ముడిపడి ఉంది. అందుకనే ఈ కలియుగంలో సద్గురువు చరణాలు ఒకటే. సచ్చరితను బాగా మనం అవగాహన చేసుకుంటే ఏం మాకు కుదురుతుందంటే చిత్తం కుదురుతుంది. ఎవరైనా సరే మిమ్మల్ని
గురువు అనేటువంటి మాట ఎవరైనా మాట్లాడగానే సచ్చరితను చదివినటువంటి వాళ్ళకు మనస్సులో ఒక్క సాయిబాబా తప్ప మరి ఏ రూపము అస్సలు మెదలాడదు కదా గురువు అనేటువంటి మాట వినగానే. ఎందుకంటే ఈ భారతావనిలో అనేక మంది సత్పురుషులు, గురువులు, యోగులు, సిద్ధపురుషులు అనేక మందిని అడిగాడారు. వారందరికంటే కూడా సద్గురు అనగానే మన స్ఫురణకు వచ్చేటువంటిది ఒక్క సాయిబాబా మాత్రమే. ఎందుకని? ఒక్కసారి కళ్ళు మూసుకుంటే బాబా ముందు మనం మన స్వచ్ఛమైనటువంటి మనస్సుతోటి ప్రార్థన చేస్తూ ఉంటే అనుభవం ఎలా ఉంటుందంటే సచ్చరితలో చాలా అద్భుతంగా హేమాడ్ పంత్ రాస్తారు. బాబా ప్రత్యక్షంగా వచ్చి వారి హస్తాన్ని మన శిరస్సు పైన ఉంచి వారి చేతికి ఎప్పుడూ కూడా దునిలో ఊది ఉంటూనే ఉంటుందట బాబా చేతికి. హేమాడ్ పంత్ చెప్తారు, ఆ ఊదిని తీసుకొని ఆ వారి హస్తాన్ని తీసుకొని మన మస్తకం పైన రాస్తే మనసంతా కూడా ఆనంద తాండవంలో తేలిపోతుందంట. అంటే సచ్చరితలో హేమాడ్ పంత్ చెప్పినటువంటి విషయము ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సందర్భంలో అనుభవంలోకి వస్తున్నటువంటిది. ఎందుకంటే బాబా అంత దగ్గరగా మనతో ఉంటారు. అదేవిధంగా ఒక్కసారి వారి రూపాన్ని చూసిన తర్వాత కళ్ళ నుండి ప్రేమ ధారలు కారుతూ ఉంటాయి. ఎందుకని? ఈరోజు నిజంగా చెప్పాలంటే ఎంతమందికి ఎమోషన్స్ ఉన్నాయి, ఎంతమంది ఒక సంఘటన వినగానే, ఒక దుర్ఘటన వినగానే ఎంతమందికి కంట్లో తడి వస్తుంది, ఎంతమందికి బాధ కలుగుతుంది, ఎంతమందికి ఎమోషన్ వస్తుంది. ఈరోజు చాలా తక్కువ, ఒకవేళ వచ్చిన ఆ క్షణానికి. కానీ బాబాను చూసిన తర్వాత, బాబాను చూస్తున్న ప్రతి క్షణము కూడా మనస్సులో ఒక భావావేశం వస్తుంది, బాబా పట్ల ఒక ప్రేమ జనిస్తుంది. హారతిలో ప్రతిరోజు పాడుకుంటాం, ప్రతిరోజు వింటూ ఉంటాం. ఒక్క పాట రాగానే మనస్సు ద్రవించిపోతుంది. త్వమేవ మాత త్వమేవ పిత అనేటువంటి ఆ పాట ఎంత మన హృదయాన్ని కదిలించేస్తుందంటే, బాబా నువ్వే నా తల్లి తండ్రి అనేటువంటి ఆ భావన ఒక్కసారి రాగానే భావోద్వేగం వచ్చేస్తూ ఉంటుంది. అంటే సచ్చరిత బాబాను మనకు దగ్గర చేయడం వల్ల మనలో బాబా పట్ల ఒక గొప్ప భావోద్వేగం మనకు కలుగుతుంది. అంతేకాదు ఎప్పుడూ కూడా వారి యొక్క కరస్పర్శ మనకు తగులుతుందనేటువంటి అనుభవం శ్రీ సాయి సచ్చరిత ద్వారా కలుగుతుంది. ఎందుకంటే ఈరోజు మనం బాబాను అనేక భౌతిక వస్తువుల్లో చూస్తాం, ఫోటోల్లో చూస్తాం, విగ్రహాల్లో చూస్తాం. కానీ బాబా యొక్క వెచ్చటి స్పర్శ ఎక్కడ దొరుకుతుందో తెలుసా? బాబా యొక్క ఉనికి ఎక్కడ ఉంటుందో తెలుసా? ఒక్క సచ్చరితలో మాత్రమే ఉంటుంది. సచ్చరితలో ఉన్నటువంటివి ఇవి అక్షరాలు కావు, బాబా యొక్క సజీవ ఆత్మస్వరూపం అందులో దాగి ఉంటుంది. సచ్చరిత చదువుతున్నప్పుడు మనం చదువుతున్నామనేటువంటి భావన మనకు కలగదు, బాబాయే వారి కథ మనకు చెబుతున్నట్టుగా అనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి అనుభూతిని బాబా మనకు అందిస్తూ ఉంటారు. అదేవిధంగా మనము ఎప్పుడైతే సచ్చరితను కేవలం కోరికల కోసం కాకుండా మన ఉన్నతిని పెంచుకోవడానికి, మన సంసార సాగరం నుంచి బయటపడడానికి ఏ విధంగా మనం ప్రయత్నం చేయాలనేటువంటిది చెప్తుంది. సంసారంలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా బాబా సంసారాన్ని వదిలిపెట్టి నువ్వు ఒక సన్యాస దీక్షలో ఉండమని చెప్పలేదు. చాలామందికి మోక్షం అనగానే మనకేం గుర్తొస్తుంది? మోక్షం అనగానే అరే పలానా మోక్షం దక్కిందట అని అంటారు. మోక్షం అంటే చావా? కాదు కదా. సచ్చరిత మోక్షానికి అద్భుతమైనటువంటి అర్థాన్ని చెప్తుంది. ఏంటంటే ఎప్పుడైతే నీకు ప్రపంచ వ్యవహారాల పట్ల విరక్తి కలుగుతుందో నువ్వు మోక్ష సామ్రాజ్యంలోకి అడుగుపెట్టినట్టే. నాది కాని దానికోసం, నాకు అందనటువంటి దానికోసం, నాకు అర్హత లేనటువంటి దానికోసం ఎగురుతున్నంతసేపు నువ్వు దాని వెంటే పడతావు తప్ప ఎప్పుడైతే వాటి పట్ల విరక్తి కలుగుతుందో అప్పుడు
మోక్ష మార్గంలోకి నువ్వు వెళ్తున్నట్టు. మోక్షం అంటే సచ్చరిత దృష్టిలో నువ్వు లౌకిక వ్యవహారాల పట్ల, ప్రాపంచిక వ్యవహారాల పట్ల విముఖతను కలిగి ఉండడమే అసలైనటువంటి మోక్షం. చాలామంది మోక్షాన్ని ఇంకా అయిపోయే స్థితిలో ఉండేటువంటి మోక్షం అనుకుంటారు. కాదు. చాలామంది పెద్దవాళ్ళు అంటుంటారు, అరే ఆ దుర్మార్గం నుంచి తొందరనే నాకు మోక్షం దొరికింది అని. మోక్షం అంటే అనవసరమైనటువంటి విషయాల నుంచి మనం విడిపడిపోవడాన్ని మోక్షం అంటారు. అటువంటి మోక్ష సామ్రాజ్యంలోకి అడుగుపెట్టమని చెప్పి శ్రీ సాయి సచ్చరిత మనకు చెప్తుంది. ఇంత అద్భుతమైనటువంటి, ఎందుకంటే ఇదే శ్రీ సాయి సచ్చరితను నేను దాదాపు ఇప్పటికి ఒక 10 సార్లు నేను అధ్యయనం చేస్తుంటా. 10 సార్లు దాదాపు ఈ పూర్ణమైనటువంటి సచ్చరిత మొత్తాన్ని కూడా నేను ఈ సత్సంగాల ద్వారా చెప్పి ఉంటా. కానీ ప్రతిసారి కూడా ఒక అద్భుతమైనటువంటి కొత్త విషయాన్ని సచ్చరిత ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. ఎందుకంటే సచ్చరితలో ఉన్నటువంటి గొప్పదనం ఏంటంటే సచ్చరిత ఎప్పుడూ కూడా నిత్య నూతనంగా కనిపిస్తూ ఉంటుంది మనకు. ఎందుకంటే సచ్చరితలో ఈసారి చదివినటువంటిది మరొకసారి చదివితే అందులో అద్భుతమైనటువంటి విషయం మళ్ళీ బోధపడుతుంది. సచ్చరితలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం పరిశీలిస్తే, మామూలుగా దేవుని అనుగ్రహం కోసం ఎవరు వ్రతం చేయాలి? మనమే వ్రతం చేయాలి కదా. కానీ సచ్చరితలో బాబా ఏం చేస్తారు తెలుసా? మీకోసం నేను వ్రతం చేస్తున్నా అంటారు. అంటే భక్తుడి పట్ల సద్గురువుకు ఎంత ప్రేమ ఉందనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే మనం టెంకాయ కొడితే మన కోసం వ్రతం చేస్తాడా బాబా? చేయడు. మంచి పులిహోర పెడితే చేస్తాడా మన కోసం? చేయడు. ఏం చేస్తే మన కోసం వ్రతం చేస్తాడో ఎప్పుడైనా మనం తెలుసుకున్నామా? ఏం చేస్తే చేస్తాడు? ఎంత అద్భుతమైనటువంటి మాట రాస్తారంటే హేమాడ్ పంతు బాబా మాటను యాజ్ ఇట్ ఈస్గా సచ్చరితలో రాస్తారు. నన్ను అనన్యంగా భజించే వారి యొక్క మరియు నిత్యము పవిత్ర మనస్సుతో నన్ను సేవించే వారి యొక్క యోగక్షేమాలు వహించడం నా వ్రతం. వీళ్ళ కోసం బాబా వ్రతం చేస్తారట. ఎవరి కోసము? నన్నే అనన్యంగా భజించేటువంటి వారి కోసం. నేను తప్ప మరొకరు నాతో సమానమైనటువంటి వారు ఎవరూ లేరని చెప్పి ఎవరైతే భావిస్తారో వారిని నలువైపుల నుండి నేను రక్షిస్తానంటారు. నేను మొదట చెప్పినట్టు సచ్చరిత ఏమిస్తుంది మనకు? ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఒకప్పుడు కుటుంబంలో ఒక ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల ఏ ధైర్యంతో ఉండేది? నాకు 4 అన్నలు, ఏమన్నా అయితే 4 దిక్కుల నుంచి నన్ను కాపాడతారంటారు. ఈరోజు ఎవడు వస్తాడు? ఎవ్వడు రాడు, ఒక్క సాయిబాబా తప్ప. అందుకనే ఈరోజు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి ఎటువంటి ధైర్యం కావాలో, విశ్వాసాన్ని కోల్పోకుండా జీవితంలో ఎట్లా ముందుకు నడవాలో సాయి సచ్చరిత మనకు చెప్తుంది. చాలామంది డిప్రెషన్కి లోనవడానికి కారణం ఏంటి ఈ రోజుల్లో? అయ్యో నన్ను పట్టించుకునేటువంటి వారు లేరు, నాకంటూ ఎవరు లేరు, కనీసం నా పుట్టింటోళ్ళు పట్టించుకోలేరని చెప్పి ఆడవాళ్ళు, అరే రే నా బలగం ఉన్నా సరే అన్నదమ్ములు ఎవడు నా గడప దొక్కట్లేదు, నా యోగక్షేమాలు చూడట్లేదు అని చెప్పి మగవాళ్ళు ఇలా బాధపడుతూ ఉంటారు కదా. ఇటువంటి వాళ్ళందరికీ కూడా గొప్ప మందు శ్రీ సాయి సచ్చరిత. అరే వీళ్ళెవ్వరూ లేకపోయినా సరే సచ్చరితలో చెప్పాడు బాబా, ఖచ్చితంగా నాకు ఆయనే ఉన్నారు, ఆయనే సర్వస్వం అనేటువంటి గొప్ప ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇస్తారు కదా. ఈరోజు చాలామంది కేవలం సచ్చరితలో ఉన్నటువంటి ఈ వచనాలను గుర్తుపెట్టుకొని, ఈ వచనాలనే నమ్ముకొని ధైర్యంగా జీవిస్తున్నటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఈరోజు ఉన్నారు. సచ్చరిత చేసేది ఏంటంటే ఇది చేస్తుంది. సచ్చరిత కొడుకునివ్వడం, కోడిగుడ్డునివ్వడం, మేకపిల్లనివ్వడం కాదు సచ్చరిత. సచ్చరిత మన జీవితాలకు చేసేటువంటిది ఇది. నువ్వు ధైర్యంగా బ్రతకడానికి కావలసినటువంటి గొప్ప ఔషధాన్ని శ్రీ సాయి సచ్చరిత ఇస్తుంది. బాబా చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే, మనము లౌకికంగా ఎట్లా జీవిస్తూ ఉంటాం, నువ్వు లౌకికంగా ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో కూడా శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. సాధారణంగా ఇప్పుడు మనం ఏమనుకుంటాం? సపోజ్ నేనే ఉన్నాను, ఏమనుకుంటాను? అరే ఈరోజు అద్భుతంగా సత్సంగం చెప్పాను, నేను ఎక్కడి నుంచి లేవగానే అందరూ వచ్చేసి అరే రే సార్ బాగా చెప్పారు అంటే కీర్తిని కోరుకోవడం. అరే పలానా చోటికి పోతున్నాను, ఎవరు గౌరవించలేదు, నాతో ఎవరు మాట్లాడలేదు అని చెప్పి భంగపోతూ ఉంటాం. ఇది నీ జీవితానికి సరైనటువంటిది కాదని చెప్పి సచ్చరిత చెప్తుంది. ఇక్కడ సచ్చరిత చెప్పినటువంటి మాట ఏమిటంటే,
లౌకికపరమైనటువంటి గౌరవ మర్యాదలను వదిలిపెట్టి దేవుని ద్వారం వద్ద తల వంచండి. దేవుడి ఎదుటే కొంగును చాచి దేవుడి అనుగ్రహాన్ని పొందండి. లోకులు గౌరవించినంత మాత్రాన తమను తాము మర్చిపోతే ఎలా? ఈరోజు లోకులు బాగా గౌరవిస్తున్నారు అనుకోండి, మర్చిపోతాం మనం. కాలర్ వెనక్కిపోతుంది, కాస్త ఛాతి ముందుకు వస్తుంది, నడిచేటువంటి తీరు మారుతుంది, ప్రవర్తన మారుతుంది. తర్వాత ఏ లోకులైతే మనల్ని పైకెత్తారో అదే లోకులు పాతంలో తొక్కుతారు. ఈ వాస్తవాన్ని సచ్చరిత చెప్తుంది. ఏం చెప్పింది? చాలా గొప్ప సత్యాన్ని సచ్చరిత చెప్తుంది. 6వ అధ్యాయంలో ఈ సత్యాన్ని గ్రహించినటువంటి వాళ్ళు జీవితంలో ఎక్కడా ఓడిపోరు, ఎక్కడా కృంగిపోరు. ఏం చెప్పింది? నువ్వు కొంగు చాచాల్సి వస్తే దేవుడి ద్వారం దగ్గర పోయి కొంగు చాచు. అక్కడ ఇక్కడ ఆ ఇంటికి ఈ ఇంటికి కాదు. ఎవ్వడూ నీకు సహాయాన్ని చెయ్యడు. కేవలం ఒక్క సద్గురువు మాత్రమే నీకు సహాయాన్ని సహకారాన్ని అందిస్తారు తప్ప లోకులెవ్వరూ కూడా నీకు ఏ సహాయాన్ని చేయరు. ఈ వాస్తవంలో బ్రతుకు, భ్రమలలో బ్రతకొద్దు. సచ్చరిత చెప్పేదంతా అదే. నువ్వెప్పుడూ కూడా వాస్తవంలో బ్రతుకమని చెప్పి సచ్చరిత చెప్తుంది. మనమేం చేస్తాము? మనమంతా కూడా భ్రమలలో బ్రతుకుతూ ఉంటాం. సచ్చరిత దేనికోసం అంటే భ్రమలో ఉన్నటువంటి జీవితంలో నుంచి వాస్తవ జీవితంలోకి తీసుకొస్తుంది శ్రీ సాయి సచ్చరిత. మామూలుగా మనకు భ్రమంలో నుంచి ఎట్లా బయటకు వస్తామంటే బాగా సంబంధాలు, అదేవిధంగా స్నేహాలు చేసి ఎక్కడో తేడా కొట్టిన తర్వాత అబ్బో వీడు ఇంత దుర్మార్గుడు అనుకోలేదని అంటాం. సచ్చరిత ఏం చెప్తుందంటే అనవసరంగా వాడి లోపలికి నువ్వు దూరి వాడి గుణాలను ఎంచే కంటే కూడా వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, లోక వ్యవహారాలు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది, పక్కింటి వ్యవహారాల్లో ఎంత తక్కువ తలదూరిస్తే అంత మంచిది. నువ్వు తలదూర్చాల్సి వస్తే దేవుని దగ్గర పోయి ఆయన పాదాల్లో తలదూర్చు తప్ప పక్కోళ్ళ వ్యవహారాల్లో, ఇతరుల వ్యవహారాల్లో, లోక వ్యవహారాల్లో తలదూర్చొద్దు. తలదూరిస్తే నీకు ప్రమాదం అనేటువంటి విషయం సచ్చరిత చెప్తుంది. ఇంత అద్భుతమైనటువంటి విషయాలు మనకి ఎక్కడ చెప్పబడతాయి? దీనికి చెప్పేటువంటి, బోధించేటువంటి గురువు అవసరం లేదు, ఎవరూ నేర్పించాల్సిన అవసరం లేదు. మనమే మన ఇంట్లో కూర్చొని మనకు ఏ సమయంలో ఏది కావాలి అనేటువంటి విషయాన్ని, ఏ సందర్భంలో మనం ఎలా ప్రవర్తించాలనేటువంటి విషయాన్ని శ్రీ సాయి సచ్చరిత పుస్తకం ఓపెన్ చేస్తే ఈ పుస్తకం నీతో మాట్లాడుతుంది. ఈరోజు ఇద్దరు మనుషులు కలిసి ఉన్నా మాట్లాడుకోరు, రావు మాటలు. ఎందుకంటే 2 మొబైల్స్ చేతుల్లో ఉంటాయి. ఎక్కడ ఫంక్షన్లకు పోయినా సరే, పెళ్ళిళ్ళకు పోయినా సరే, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వైపు ఒక్కసారి అలా చూసేసి ఫోన్లోకి వెళ్ళిపోతాయి. కానీ సచ్చరిత అట్లా కాదు. సచ్చరిత మనకు తల్లి లాంటిది. బాబా వారి యొక్క చరిత్రను, ఆ చరితామృతాన్ని మనకు మాతృస్వరూపంగా శ్రీ సాయి సచ్చరితను మనకు అందించారు. అందుకనే సచ్చరిత ఒక తల్లి ఓదార్చినట్టు ఓదారుస్తుంది. ఎందుకు బిడ్డ, నీకు ఏ కష్టమూ రాదు, బాబా తోడుగా ఉండగా నువ్వు తల్లడిల్లాల్సినటువంటి పని లేదని చెప్పి సచ్చరిత చెప్తుంది. అంత గొప్ప ఓదార్పు సచ్చరితలో దొరుకుతుంది. ఎప్పుడు మనకు అది అర్థమవుతుంది? సచ్చరితను పరిపూర్ణంగా అధ్యయనం చేసినప్పుడు. సచ్చరిత మొత్తము మనకు గుర్తుండాలంటే అది సాధ్యం కానటువంటి విషయం. కానీ సచ్చరితను మనం చదివినప్పుడు కొన్ని విషయాలను, మన జీవితాలకు సంబంధించినటువంటి విషయాలను కొన్ని ఏరుకోవాలి దీంట్లో నుంచి. అయితే అన్నీ ఒకే, అంటే సర్వరోగాలకు ఒకే మందు లేనట్టు ఇక్కడ కూడా ఎప్పుడూ ఒకే రకమైనటువంటి దాన్ని మనం అప్లికబుల్ చేయకూడదు. సచ్చరితలో ఆయా సందర్భాల్లో నువ్వు ఎలా వ్యవహరించాలంటుంది. ఇప్పుడు సపోజ్ నీకు కష్టకాలం వచ్చింది, బంధువులు ఎవరు నీకు సపోర్ట్ చేయట్లేదు, కుటుంబంలో వాళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదు, అప్పుడు నువ్వు ఏం చేయాలనేటువంటిది సచ్చరితలో నువ్వు ఏరుకున్నటువంటి ఆ రత్నాల్లో నుంచి ఒక రత్నాన్ని తీసుకొని నీ దగ్గర పెట్టుకుంటే, దాన్నే స్మరిస్తే, దాన్నే పదే పదే గుర్తు చేసుకుంటే నీకు ఎవ్వరి తోడు అవసరం లేదు, ఎవరి సహకారం అవసరం లేదు. అది నీకు కొండంత బలాన్ని ఇస్తుంది. అందులో నుంచి నువ్వు బయటపడడానికి అది సహకరిస్తుంది. ఎందుకంటే ఒక ఊర్లో ఒక సేటు అప్పుల పాలవుతాడు. అప్పుల పాలైన తర్వాత ఆ అప్పిచ్చినటువంటి ఆయన కోర్టు నుంచి జప్తు చేయడానికి ఆర్డర్ తెచ్చుకుంటాడు. ఆర్డర్ తెచ్చుకుంటే స్నేహితుల దగ్గర పోయి అడుగుతాడు. వాడు వచ్చి జప్తు చేసేలాగున్నాడు, నేను గడువు అడిగాను, ఇయ్యట్లేదు, ఏం చేయాలంటే వాళ్ళందరూ కలిసి చెప్తారు. ఎప్పుడైతే ఆ జప్తు చేసేటువంటి రోజు ఉన్నారో ఆ రోజు
ఇంట్లో బాబా సత్సంగాన్ని భజన్ని పెట్టుకో, అప్పుడు అతని మనసు మారవచ్చు అని చెప్తారు. సరే అని చెప్పి సత్సంగం భజన పెట్టుకున్నప్పుడు ఆ గవర్నమెంట్ వాళ్ళని తీసుకొని ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి కోర్టు నుంచి వస్తారు. వచ్చినటువంటి ఆయన అడుగుతారు, నేను ఇల్లు జప్తు చేసుకోవడానికి వచ్చాను, నాకు ఎమ్మడే ఇల్లు ఖాళీ చేయాలంటే ఆయన అడుగుతాడు, అయ్యా 1 గంట సమయం ఇవ్వండి, నాకు 5 ఏళ్ళు సమయం ఇచ్చాను ఇల్లు ఖాళీ చేయడానికి, 1 గంట సమయం ఇస్తే నేను ఇల్లు మీకు అప్పయిచ్చేస్తాను, ఎందుకంటే సత్సంగం భజన అయిపోతుంది, ఇల్లు మీకు అప్పయిచ్చేస్తాను అంటాడు. సరే చేసేది లేక వెనకాల భజనలో కూర్చొని భజన బాబాకు సంబంధించినటువంటి ఆ లీలలకు సంబంధించినటువంటి కథ వింటూ ఉంటాడు. ఏమైందో ఏమో తెలియదు, ఆ పెద్ద ఆయన కోర్టు ఆర్డర్ను అక్కడే చింపేసి నీకు సంవత్సరం గడివిస్తున్నాను, సంవత్సరంలోపు నువ్వు అప్పు తీర్చని చెప్పి వెళ్ళిపోతాడు. అంటే సచ్చరిత నిన్ను కష్టకాలంలో ఎట్లా ఆదుకుంటుంది, నిన్ను ఆదుకోవడం కాదు, బాబా అప్పటికప్పుడు ఒక మంత్రాన్నో లేకపోతే ఒక చమత్కారాన్నో చేసి అక్కడ బాబా దగ్గర పెట్టినటువంటి ప్లేట్లో అప్పు కట్టాల్సిన డబ్బును సృష్టించేయడే. ఏం చేశాడు, ఎదుటి వ్యక్తి యొక్క మనస్సును మార్చేశాడు. సచ్చరిత ప్రధాన లక్ష్యం ఏంటంటే మనుషుల యొక్క మనస్సును మార్చడం. ఎవరైతే సచ్చరితం చదువుతారో వారి యొక్క మనస్సు చాలా తేలికైపోతుంది. ఇంతకుముందు ఉన్నటువంటి మనస్తత్వాలు సచ్చరితను పారాయణ చేసిన తర్వాత చాలా అవి మృదు స్వభావంగా మారిపోతాయి. ఎందుకంటే గురుకథా శ్రవణంలో ఉన్నటువంటి మహిమే అది. ఎంతటి బండరాయినైనా సరే వెన్న కంటే కూడా మృదువుగా చేస్తుంది. అంటే కఠినమైనటువంటి హృదయాలను కూడా శ్రీ సాయి సచ్చరిత అంత సున్నితంగా చేసేస్తుంది అన్నమాట. ఇది సాయి సచ్చరిత అనేటువంటిది మన కోసం మాత్రమే కాదు, మనం ఎవరైనా సరే మనకు హాని తలపెట్టేటువంటి వారి మనస్సును కూడా సచ్చరిత పూర్తిగా మార్చేస్తుంది. అంత గొప్పది శ్రీ సాయి సచ్చరిత. కాబట్టి ఈ సచ్చరితను అర్థం చేసుకునేటువంటి పనిలో ఉన్నటువంటి వాళ్లకు నిత్యము కూడా ఆనందంగానే ఉంటుంది. అదేవిధంగా సచ్చరితలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలను ఒక్కొక్క దాన్ని మనము పరిశీలన చేస్తున్నప్పుడు బాబా ఎంత అద్భుతాలను, ఆయన ఎంత దయామయుడు, భక్తుడి యొక్క అవసరాలను ఎట్లా చూస్తారనేటువంటిది అనేక అధ్యాయాల్లో మనకుంటుంది. ఎందుకంటే మనం అనుకుంటాము బాబాను మనం అడుగుతున్నామని, కాదు, బాబాకు మనకంటే కూడా మనకేం కావాలో ఆయనకి ఎక్కువగా తెలుసు. మీకు సచ్చరిత 6వ అధ్యాయంలో ఒక కథ ఉంటుంది, బాలాబువా సుతార్ కథ. బాలాబువా సుతార్ కీర్తనకారుడు, మంచి పేరున్నటువంటి కీర్తనకారుడు. కవాట్య అనేటువంటి నగరంలో ఒక దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో ఇతని పని ఏంటంటే ఆషాఢ ఏకాదశికి, చైత్ర నవమికి ఈ 2 సార్లు కథ చెప్తే, కీర్తనకారుడుగా కథ చెప్తే సంస్థానము 130 రూపాయలు ఆ దేవాలయానికి ఇచ్చారు. రాజుల సంస్థానం ఉండేది కదా, రాజుల సంస్థానము 130 రూపాయలు 124 రూపాయలు ఇచ్చేది. అందులో ఇతనికి 2 సార్లు కథ చెప్పినందుకు 30 రూపాయలు ఇచ్చేటువంటి వాడు సంవత్సరానికి. ఆ రోజుల్లో 30 రూపాయలు అంటే వెరీ కంఫర్టబుల్. 1910లో పెద్ద మంచి అమౌంటే. అయితే అదే తనకు జీవనాధారం. మిగతా వేరే సమయాల్లో అనేక చోట్ల కథలు చెప్పినా సరే పెద్దగా దక్షిణ రాకపోయేది ఆ రోజు కీర్తనకారులకు. ఆ సందర్భంలో ఏం జరుగుతుందంటే 1910లో కవాట్య పట్టణంలో విపరీతమైన కలరా మహమ్మారి చెలరేగుతుంది. దాంతో అక్కడ సంస్థానము ఏం చేస్తుందంటే ఏ దేవాలయంలో కూడా ఉత్సవం జరపొద్దు అని అంటుంది. శ్రీరామనవమి ఉత్సవం అయిపోతుంది. బాలాబువా సితార్కు రాముడంటే ప్రాణం. రాముడు కీర్తన లేనటువంటి ఆ సంవత్సరం ఎట్లా ఏడు చేయాలి నేను కీర్తన. అందుకని ఎన్నో రోజుల నుంచి షిరిడీకి వెళ్దాం అనుకుంటాడు. సరే షిరిడీకి వెళ్తేనైనా రామనవమికి బాబా దర్శనం లభించినట్టుంటుంది, అవకాశం దొరికితే రామకీర్తన చేసినటువంటి అవకాశం కూడా మనకు అదృష్టం లభిస్తుందని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి చెప్తాడు జరిగినటువంటిది. ఇప్పుడు అక్కడ ఉత్సవం ఆగిపోయింది, నేను షిరిడీకి రావాలనుకుంటున్నాను, మీరు షిరిడీకి నన్ను తీసుకెళ్తే అక్కడ కథ కూడా నేను చెప్తానంటాడు. అప్పుడు కాకాసాహెబ్ అంటాడు, కథ చెప్పడం చెప్పకపోవడం అనేటువంటిది నా దాని మీద ఆధారపడి ఉండదు, బాబా అంగీకరించాలి నువ్వు కథ చెప్పాలా లేదా అని. దానికి నేను రేపు షిరిడీకి వెళ్తున్నాను,
వెళ్ళిన తర్వాత జాబ్ రాస్తాను, అప్పుడు బాబా సమ్మతి తెలిపితే మీరు వద్దురు కానీలే అంటాడు. సరే అని చెప్పి ఇద్దరు మాట్లాడుతుండగా కాకా మహాజని షిరిడీ నుంచి వస్తాడు. వచ్చి ఊదీ ప్రసాదాన్ని ఇద్దరికీ ఇస్తాడు. బాలాబువా సుతార్ అప్పుడే మనసులో నిర్ణయించుకుంటాడు, నేను కాకా సాహెబ్ దీక్షిత్ ఇంటికి వెళ్ళగానే ఊది వచ్చిందంటే బాబా అనుమతి ఖచ్చితంగా దొరుకుతుంది అనేటువంటి కృతనిశ్చయంతో ఉంటాడు. షిరిడీకి వెళ్ళి కాకా సాహెబు బాబాకు చెప్తారు, ఇట్లా మనకు ఈ శ్రీరామనవమికి హరిదాస్ లేడు కదా, బాలాబువా సుతార్ అనేటువంటి ఆయన ఉన్నాడు, ఆయన వచ్చి కథ చెప్తా అంటున్నాడు, రమ్మంటారా అంటే సరే రమ్మని అంటాడు. బాబా వస్తాడు, ఆ లేఖ కూడా రాస్తాడు కాకా సాహెబ్, బాబా రమ్మన్నాడు కానీ బాబా ఎంత దక్షిణ ఇస్తాడు మీకు అనేటువంటిది నేను చెప్పలేదు, అది బాబా ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. బాబా ఇస్తే ఇవ్వవచ్చు, లేకపోతే లేకపోవచ్చు. అప్పుడు బాలాబువా సుతార్ అనుకుంటాడు, నేను దక్షిణ నిమిత్తం పోవట్లేదు షిరిడీకి, బాబా దర్శనానికి పోతున్నాను, రామకథ చెప్పడం నా ప్యాషన్, నా ప్రాణం రాముడు, అందుకోసం పోతున్నానని చెప్పి బయలుదేరతాడు. వెళ్తాడు. వెళ్ళినటువంటి బాలాబువా సుతార్కు బాబా గొప్పగా ఘనంగా ఆహ్వానం పలికి తాత్యా సాహెబ్ను పిలిచి, తాత్యాని పిలిచి, తాత్యా వీరిని మీ ఇంట్లో ఉంచుకో, ఇతను నా మనిషి, ఇతని గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా మంచి ఆతిథ్యాన్ని ఇవ్వనంటాడు. తాత్యా మంచి ఆతిథ్యాన్ని ఇస్తాడు. బాలాబువా సుతార్ భార్య తాత్యా ఇంట్లో వాళ్ళ భార్యకు సహాయం చేయకపోతే వాళ్ళు అంటారు, లేదు లేదు మీరు బాబా మనుషులు, బాబా స్వయంగా చెప్పారు మీరు రొట్టెలు చేయడం ఇటువంటి పనులు ఏమి చేయకూడదు, మీరు మా అతిథులు అని చెప్పి అంత గౌరవంగా చూసుకుంటారు. రామనవమి జరుగుతుంది, కీర్తన చెప్తారు. చెప్పిన తర్వాత మరుసటి రోజు తను వెళ్ళిపోవడానికి బాబా దగ్గర సెలవు తీసుకోవడానికి వెళ్తారు. వెళ్తే బాబా తన జేబులో నుంచి డబ్బులు తీసి బాలాబువా సుతార్ చేతిలో పెడతాడు. పెడితే తను బసకు వెళ్ళి బాబా ఇచ్చినటువంటి డబ్బులు ఎక్కేసుకుంటాడు. ఎంత వచ్చిందో తెలుసా? 150 రూపాయలు. ఒక సంవత్సరం 2 పండుగలకు కథ చెప్పితే గొప్ప సంస్థానాధీశుడు 30 రూపాయలు ఇచ్చేవాడు. కానీ బాబా ఆ సంస్థానం వాళ్ళు 5 సంవత్సరాలకు సరిపోను ఇచ్చేటువంటి డబ్బులు ఒకేసారి ఇచ్చేశారు. అంటే వారి యొక్క దయాస్వరూపం ఎంత గొప్పదో మనకు ఈ కథ ద్వారా తెలుస్తుంది. కేవలం ఇక్కడ దక్షిణ మాత్రమే ప్రధానమైనటువంటి అంశం కాదు, భగవంతుడి పట్ల ప్రేమ కలిగినటువంటి వాడి యొక్క యోగక్షేమాలను నేను చూస్తాను అని చెప్పి బాలాబువా సుతార్ కథ ద్వారా చెప్పాడు. బాలాబువా సుతారు డబ్బు కోసం షిరిడీకి రాలేదు. దేనికోసం ఇచ్చాడు? రాముడి పట్ల తనకున్నటువంటి ప్రాణం, రాముడంటే ప్రాణం, రాముడి కథ ఈ ఒక్క సంవత్సరం చెప్పకపోతే నా ప్రాణం అస్వస్థతకు చేరుతుంది, అందుకని నేను రాముడి కథ నేను చెప్పాలని చెప్పి వచ్చాడు తప్ప బాబా దక్షిణ ఇస్తాడని చెప్పి రాలేదు. ఇక్కడ మనకు ఈ కథలో అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఎవరైతే భగవంతుని పట్ల ప్రేమ కలిగి ఉంటారో, భగవంతుడే సర్వస్వం అని భావిస్తారో అటువంటి వారికి 5 రెట్లు నేను ఇస్తానని చెప్పి బాబా చెప్పాడు. 30 రూపాయలు ఇవ్వచ్చుగా, అక్కడ 2 పండుగలకు 30 రూపాయలు ఇస్తారు కదా, ఒకే పండుగ కదా ఇక్కడ చెప్పింది కీర్తన, 30 రూపాయలు ఇవ్వచ్చుగా బాబా, ఎందుకు 150 రూపాయలు ఇచ్చాడు? 5 సంవత్సరాలు అక్కడ ఇచ్చేటువంటి డబ్బు ఎందుకు ఇచ్చాడు? బాబా తెలియజేశాడు బాలాబువా సుతార్కు, ఎప్పుడూ నీ జీవిత పర్యంతం ఇలానే ఉండు, భగవంతుని పట్ల ఎప్పుడూ నీ ప్రేమను ఇలానే చూపెట్టు, ఏమీ ఆశించినటువంటి సేవ భగవంతునికి చెయ్యి, భగవంతుడే నీకు అన్నీ సమకూరుస్తాడనేటువంటి గొప్ప విషయాన్ని బాలాబువా సుతార్కు ఇక్కడ చెప్పడం జరిగింది కదా. ఈ సచ్చరితలో ఇంత అద్భుతమైనటువంటి సారం ఉంది కదా. మామూలుగా మనకు ఈ బాలాబువా సుతార్ కథ చదివితే ఏమర్థమవుతుంది? అబ్బా బాబా ఏమీ అడగకుండానే 150 రూపాయలు ఇచ్చేశారు. నిజంగా బాలాబువా సుతార్ అదృష్టవంతుడు కదా. ఎలా అదృష్టవంతుడు? ఆ అదృష్టం ఏమిటి? ఆ ఫార్ములా ఏమిటి? ఎందుకు ఇచ్చాడు బాబా? ఎందుకు ఇచ్చాడు ఆ ఫార్ములా? భగవంతుడి పట్ల బాలాబువా సుతార్కు ఉన్నటువంటి ప్రేమ, అందుకోసం ఇచ్చాడు కదా. ఇట్లా భగవంతుడి పట్ల ప్రేమ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బాబా ఎట్లా కాపాడుతాడంటే, మీరందరూ 3వ అధ్యాయంలో రోహిల్లా కథ చదివారు కదా. రోహిల్లా వచ్చి బాబాతో పాటు ఉంటే పొద్దురికి 4 సార్లు కల్మా గట్టిగా చదువుతుంటే, రాత్రిపూట కూడా తెల్లవారుజామున కూడా చదువుతుంటే షిరిడీలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ వచ్చి కంప్లైంట్ చేస్తారు బాబాకు, బాబా మేము పొద్దంతా కష్టపడేటువంటి వాళ్ళము, రాత్రిపూట వచ్చి పడుకుందామంటే వీడు రేకు డబ్బాలో రాళ్ళేసి ఊపినట్టు గరా గొంతేసుకొని కల్మా చదువుతున్నాడు, మాకు నిద్ర పట్టట్లేదు బాబా అని చెప్పి వచ్చారు. వీళ్ళు ఏం నిర్ణయం చేసుకొని వచ్చారంటే, బాబాకు మన పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, మనం కష్టజీవులం కదా,
మనం నిద్రపోకపోతే మళ్ళీ తెల్లారి పొలంలో ఎట్లా పని చేసుకుంటామని చెప్పి ఆ రోహిల్లా గారిని తరిమేస్తాడు బాబా. కాబట్టి కంప్లైంట్ చేద్దామని పోతారు. ఏం చేశాడు బాబా? తప్పదు మీకు ఇది అన్నాడు. తప్పదు, మీరు వినాల్సిందే. ఎందుకంటే వీడి భార్య గయ్యానిది. వాడు అలా అరవకపోతే అది వచ్చి వాడిని పట్టుకపోతుంది. ఒకవేళ వాడు అరవడం మానేస్తే అది నన్ను తగులుకునేటట్టుంది అని అంటాడు. ఎవరి గయ్యాలి భార్య? మాయ. భార్య అనేటువంటి మాట బాబా చెప్పినటువంటి దానికి మాయ. ఎవరైతే భగవంతుని ధ్యాసలో నుంచి పక్కకు పోతారో మాయ అమాంతం పట్టేస్తుంది. వీడు మీకు హాని చేయట్లేదురా నాయన, మీకు మేలు చేస్తున్నాడు. మీరు ఆ భగవంతుని యొక్క నామం వినడం చేత ఆ మాయ మీ దగ్గర కూడా రాకుండా పోతుంది, వెళ్ళిపోయి పనుకోకుండా అని చెప్పారు. ఒకసారి ద్వారకామయిలో ఇట్లనే ఒక చిన్న గొడవ జరుగుతుంది. ఏంటంటే ఉదయం పూట చక్కగా భజన చేసేటువంటి వాళ్ళు హిందువులందరూ, సాయంత్రం పూట ముస్లింలు వచ్చి కల్మా చదివేటోళ్ళు, రకరకాలైనటువంటి భజన గీతాలు పాడుకుంటోళ్ళు. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే పోటీగా వీళ్ళు పొద్దున్న చేస్తే వాళ్ళు పొద్దున వస్తారు, వాళ్ళు సాయంత్రం చేస్తే వీళ్ళు సాయంత్రం వస్తున్నారు. మెల్లగా ఒక వర్గం వాళ్ళు ఒక వర్గం పైన కంప్లైంట్ చేసుకున్నారు బాబా దగ్గర. బాబా వాళ్ళు గట్టిగా పాడుతున్నారు, దానివల్ల మేము మా భగవంతుని కీర్తన మేము పాడలేకపోతున్నాం. వీళ్ళు అన్నారు వాళ్ళు ఇంకా గట్టిగా అరుస్తున్నారు మాకంటే, మేము పాడలేకపోతున్నాం అని చెప్పి. బాబా అంటాడు, అంటే మీ ధ్యాస భగవంతుని పైన లేదు, ఎదుట వాడు ఏం అరుస్తున్నాడని దానిపైన ఉంది. భగవంతుని పైన ధ్యాస ఉంటే నీకు ఇది ఏ అంతరాయం ఉండదు కదా. నీకు ఫస్ట్ మీరిద్దరు కూడా భగవంతుని పైన ధ్యాస పెట్టడం నేర్చుకోండి అంటారు. ఈరోజు మన పరిస్థితి కూడా అంతే. సచ్చరిత కొంచెం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి, దాన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి. అంటే ఎక్కడండి అసలు రోజు పొద్దంతా పనే, ఫంక్షన్లే, ఈ నిన్నటిదాకా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, రేపటి నుంచి హాలిడేస్, ఇంట్లో పిల్లలు, ఇగో ఇన్ని. అంటే ధ్యాస లేకపోవడం దాని పట్ల, అంతే తప్ప ఇంకోటి ఏమీ కాదు. నిజంగా ఇద్దరు భజన చేసుకుంటోళ్ళు ఎవరికాడు కళ్ళు మూసుకొని ఏ దేవుణ్ణి వాడు మనసులో స్మరించుకుంటే ఎదుటోడు పాడేటువంటి దానికి డిస్టర్బెన్స్ ఏముంటుంది దాంట్లో? ఇటువంటి సత్యాలను సత్యత చెప్తుంది. నువ్వు ఎట్లా ఉండాలనేటువంటిది. నీ చిత్తము ఎదుటోడు పాడేటువంటి దానిపైన, భగవంతుని పైన. కాబట్టి సచ్చరిత గొప్ప సత్యాలను మనకు బోధిస్తుంది. ఇంకొకటి, బాబా తన భక్తుల్ని ఎంత ప్రేమగా చూసుకునేటువంటి వారు, మనల్ని కూడా ఎంత ప్రేమగా చూసుకుంటారనేటువంటిది సచ్చరిత మనకు చెప్తుంది. బాబా ధనత్రయోదశి రోజు మీరందరూ కూడా చాలా సీరియళ్లలో, సినిమాలలో సచ్చరితలో చదువుకొని ఉన్నారు కదా. ధనత్రయోదశి రోజు ఒక కమ్మరి స్త్రీ కొలిమిలో ఆదమర్చిగా ఉంటే తన బిడ్డ కొలిమిలో పడితే బాబా చేయి పెట్టి కాపాడతారు. బాబా దుల్లిలో చేయి పెట్టిన తర్వాత బాబా చేయి కాలుతుంది. కాలిన తర్వాత నానాసాహెబ్ చందోర్కర్ ఒక డాక్టర్ని తీసుకొచ్చి, బాబా నీ చెయ్యికి గాయమైంది కదా, ఈ డాక్టర్ దగ్గర మంచి మంచి ఆయింట్మెంట్లు ఉంటాయి, మంచి చికిత్స చేస్తారంటే బాబా అసలు ఆ డాక్టర్కు చెయ్యే ఇయ్యడు. వారం రోజులు ఉంటాడు. హేమాడ్ పంత్ ఎంత అద్భుతంగా రాస్తాడంటే, ఆ డాక్టరు షిరిడీకి వచ్చిన తర్వాత కనీసము ఆ డాక్టర్ తెచ్చుకున్నటువంటి ఆ పెట్టె కూడా, మందుల పెట్టె కూడా విప్పకుండానే డాక్టర్ వెనుదిరిగిపోయాడని చెప్పి రాస్తాడు. కానీ డాక్టర్ అదృష్టవంతుడు. వారం రోజుల పాటు సద్గురు చరణాల వద్ద ఈ వంకతోనైనా ఉండేటువంటి అదృష్టాన్ని సద్గురు శ్రీ సాయినాథుడు ఆ డాక్టర్కి ఇచ్చారంట. ఎందుకు డాక్టర్కి చెయ్యలేదు? కానీ అదే బాబోజీ షిండే ప్రతిరోజు కూడా, ఒక్కరోజు కాదు, దాదాపు 50 సంవత్సరాల పాటు బాబా కాలినటువంటి గాయమైనటువంటి ఆ చెయ్యికి రోజు వచ్చి వెన్న తీసుకొచ్చి మర్దనా చేసి కట్టేవాడు. నిజంగా ఉండెప్పుడో మానిపోయింది, కైనా సరే బాబోజీకి మాత్రం రోజు ఇది ఒక అలవాటు అన్నమాట. బాబా చేతికి మీరు చాలా ఫొటోస్లలో చూస్తే మడికట్టు దాకా ఒక కట్టు ఉంటుంది. బాబోజీ ప్రతిరోజు దాన్ని విప్పి రాసి కట్టేటువంటి వారు అన్నమాట. అంటే బాబోజీ పైన ఎంత ప్రేమ అంటే, బాబా ఎవరినైనా సరే నేను ఎంత ప్రేమగా చూసుకుంటాననడానికి బాగోజీ ఒక నిదర్శనం. బాగోజీ ఒక కుష్టి వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి. చీము, రక్తము చేతుల నుంచి కారుతూ ఉండేది. కారుతూ ఉన్నటువంటి ఆ వ్యక్తి బాబా పక్కన ఉండేటువంటి వాడు. ఎందుకంటే బాబాకు మొట్టమొదటి ఉపచారాలు చేసినటువంటిది ఎవరైనా ఆయనకు సేవకులు ఉన్నారంటే ఒక బాగోజీ మాత్రమే. బాగోజీ ఎప్పుడు బాబా పక్కనే ఉండేటువంటి వారు. చాలామంది అసహించుకొని ఆ చీము గారుతుంటే ఎవరు పోతారు దగ్గరికి? ఎవరు పోరు కదా. దాంతో చాలామంది బాబా దగ్గరికి వెళ్ళడానికే మొదట్లో సంశయించేటువంటి వాళ్ళు.
ఎందుకు పెట్టాడు బాగోజీ అనేటువంటి అడ్డును? ఎందుకు పెట్టాడంటే, ఎవడైతే బాగోజీ యొక్క కుష్టు రోగాన్ని అడ్డు చూడకుండా, అంటే నా దగ్గరికి రావడానికి ఆ బాగోజీ అనేటువంటి వాడు అడ్డు కాకుండా బాగోజీ అనేటువంటి వాడిని మనసులో తీసివేసి కేవలం నా సస్వరూపాన్నే ధ్యానిస్తూ నా కోసం ఆరాటపడేటువంటి వారు ఎవడైతే నేరుగా వస్తాడో వాడికే నా అనుగ్రహం ఉంటుందని చెప్పి బాగోజీని కొన్ని రోజులు అట్లా ఫిల్టర్గా పెట్టాడు. చాలా మంది మసీద్ దాకా వచ్చి ఏదో బాబాని అడుగుదాం అనుకునేటువంటి వల్ల ఆ బాగోజీ ఆ రక్తం గారడం, ఆ చీవుతో ఉన్నటువంటి ఆ వీళ్ళని చూసి వెనక్కిపోయేవాళ్ళు. ఎవరైతే బాగోజీని కాకుండా తాము ఎవరినైతే దర్శించుకుందాం అనుకున్నారో, ఎవరి సహాయాన్ని అయితే కోరుదాం అనుకున్నారో వారి రూపాన్నే మనసులో తలుచుకొని వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే బాబా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు. ఇవన్నీ ఫిల్టర్స్. ఇప్పుడు కూడా మనకు బాబా పెద్ద ఫిల్టర్ పెట్టాడు. ఆ ఫిల్టర్లో విచిత్రం ఏంటంటే, ఆ ఫిల్టర్లో 100 మందిని పోస్తే 90 మంది కిందికి జారట్లేదు. మనం ఒక 10 మందిమే జారుతున్నాం. ఆ 10 మంది ఎంత అదృష్టవంతులు అంటే, కిందికి జారినటువంటి వాళ్ళు ఈ అద్భుతమైనటువంటి ఆనంద సరోవరంలో పడతారు. సచ్చరిత అనేటువంటి ఆనంద సరోవరంలో ఎంతమంది సాయిబాబా భక్తులు పడుతున్నారంటే 10%. ఫిల్టర్ పెట్టాడు. టైం లేదు అనేటువంటి ఫిల్టర్, మాకు ఇది వీలు కాదు అనేటువంటి ఫిల్టర్, చూద్దాంలే అనేటువంటి ఫిల్టర్స్, అనేక ఫిల్టర్స్ పెట్టారు బాబా. వాటన్నింటిలో నుంచి జారి ఈ ఆనంద సాగరంలో పడ్డటువంటి వాళ్ళు మాత్రమే జీవితాలను తరింపజేసుకుంటారు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి సచ్చరిత మన చేతిలో ఉంది. మనం ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఈ కలియుగంలో మాయ ఎట్లా ఉంటుందంటే చాలా విచిత్రంగా ఉంటుంది. మనము అనేక గ్రంథాలు చదువుతాం. ఈవెన్ భగవద్గీత కూడా కలియుగంలో కేవలం సద్గురువు మాత్రమే నీ జీవితాలను తరింపజేస్తున్నారంటారు కదా. గురువు అనగానే మనము అనేక ప్రయాసలకు లోనవుతూ ఉంటాం. నాలాగా 4 మాటలు చెప్పేవాడు గురువే, నెత్తి మీద చేయి పెట్టేవాడు గురువే, మంత్రాలు తంత్రాలు వేసేటువంటి వాడు గురువే, రుద్రాక్షలు ఇచ్చేవాడు గురువే. ఈరోజు గురువుకు అర్థమే మారిపోయింది. అటువంటి సమయంలో మనకు ఎవరు సరైనటువంటి గురువు అనేటువంటి ఎంపిక చేసుకునేటువంటి దాంట్లో మనం మాయలో పడిపోతాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ప్రస్తుతానికే కాదు, ఎప్పటికీ కూడా ఈ సృష్టి ఉన్నంత వరకు సద్గురు అంటే ఒక సాయిబాబా మాత్రమే. దీన్ని నమ్మనటువంటి వాళ్ళు మాయలో పడతారు. చాలామంది నియమిత గురువులను, దోచుకునే గురువులను ఆశ్రయించినటువంటి వాళ్ళు సర్వస్వాన్ని కోల్పోయారు. ఎవరైతే సద్గురువే శాశ్వతం అనుకున్నారో జీవితానికి కావలసినటువంటి దాన్ని వారు పొందారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజకి జై. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి, కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ, జీవన నావను దరి చేర్చిన నీకు
కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి సాయీశుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడి డేకిసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో కుమకుమలాడే మసీదు ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్య ఫలమో ఇప్పుడు విన్న మన జన్మ మరి మరి ధన్యమాయే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే